హాయ్ ఫ్రెండ్స్, టుడే ఇంపార్టెంట్ నోట్. ప్రతి ఏటా నవంబర్ 10న సిపి బ్రౌన్ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఏపీ సర్కార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన పర్యాటక శాఖ తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం. సిపి బ్రౌన్ గారు 1798లో కలకత్తాలో జన్మించారు. 1884 లండన్లో మరణించారు. తెలుగు సాహిత్యంకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశంను ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికీ తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయుల్లో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురు పేర్లు ఆర్థర్ కాటన్, మెకంజీ, థామస్ మన్రో. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించిన మహానుభావుడు చార్లెస్ పిల్ బ్రౌన్ తన సేవలలో తెలుగు సాహిత్యానికి ఒక వెలుగుబాట వేశారు. ఆయన తెలుగు భాషాభివృద్ధికి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఆయన తెలుగు భాష పునరుజ్జీవన పితామహుడుగా పరిగణించవచ్చు. ఉద్యోగ పద్ధతుల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతుల వద్ద తెలుగులో ప్రాథమిక జ్ఞానాన్ని సంపాదించాడు. ఇది గ్రూప్ 2 క్వశ్చన్ ప్రీవియస్ బిట్ గా అడిగినారు ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. సిపి బ్రౌన్ తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తర్వాత బ్రౌన్ కుటుంబం ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో సిపి బ్రౌన్ గ్రీకు, లాటిన్, పారసీ, సంస్కృత భాషల్లో ఆరితేడాడు. బ్రౌన్ అక్కడే హిందుస్థానీ భాష నేర్చుకున్నాడు. తర్వాత 1817లో ఆగస్టు 4న మద్రాసు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం చేరాడు. బ్రౌన్ గారు వేమన, సుమతి శతకాలతో పాటుగా పల్నాడు యుద్ధం లాంటి చారిత్రక కావ్యాలను నన్నయ్య, తిక్కన, గౌరన, శ్రీనాథుడు, బోధన, పెద్దన, రామరాజు భూషణుల కృతుల పరిష్కరణ, ప్రచురణలను ముద్రింపచేశాడు. గ్రూప్ 2, గ్రూప్ 1 సివిల్స్ లో ఏపీ ఇష్యూలో భాగంగా ఖచ్చితంగా అడిగేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.